ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియో ఓటింగ్కి సంబంధించింది. సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా ఉంది ఈ వారం నామినేషన్లు ఉన్న వాళ్ళకి, అలాగే అఫీషియల్గా ఎలా ఉండొచ్చు నేను ఇలా చెప్తాను, మీరు అలా అర్థం చేసుకోవాలన్నమాట. ఎలా ఉంది ఏంటి, సో దానికోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా వీడియో లైక్ చేయండి, దాని తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 20 సెకండ్స్ నా పర్సనల్ సుత్తేస్తా. నేను బాగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డ్రెస్ ఏదైనా ఉందంటే అవి కుర్తాలే. మరి ఏందో తేడా కిందంతా ఏదో అలా కిందకి అలా ఉంటుంది కదా. కానీ ఇంట్లో వాళ్ళు చెప్తే వింటారా? వినరు, ఇదే కావాలంటారు. అందుకని ఇలాంటిది 2 పెట్టుకుంటాం. ఎవ్రీ సంవత్సరం దసరాకు ఒకసారి, దీపావళికి ఒకసారి ఇలాంటిది వేసేస్తే అయిపోయింది. సగం పెళ్ళిళ్ళకి వెళ్ళకపోవడానికి కారణం కూడా ఈ బట్టలే. ఏందో సర్లేండి, ఎవరి కష్టాలు అలవారినట్టు. ఓకే, సో మనం సోషల్ మీడియా ఓటింగ్ అందరూ అంటున్నారు. యూట్యూబ్లో ఒకలా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఒకలా ఉంటుంది అంతా. బట్ హాట్స్టార్లో ఎలా ఉంటుంది, మిస్డ్ కాల్స్ ఎలా ఉంటున్నాయి, దాని గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా. కానీ ఒక విషయం ఏంటంటే, ఇది బాగా డిస్క్లైమర్ అనమాట, ఇది బాగా గుర్తుంచుకోండి. నేననే కాదు, ఎవరు ఓటింగ్ అనాలిసిస్ చెప్పినా అందులో అది రైట్ అవ్వచ్చు, అది రాంగ్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో ఉన్నట్టు చెప్పేస్తారు, అది పర్లేదు. బట్ ఇలా ఉంటుందేమో అఫీషియల్గా అని చెప్పినప్పుడు అది ఎవరు చూసింది కాదు. నేను మీకు అదైతే డిస్క్లైమర్ చెప్తున్నా, ఎవరు చూసింది కాదు. కాబట్టి మీకు ఎవరైతే మీ ఫేవరెట్స్ ఉన్నారో ఏ ఓటింగ్ అనాలిసిస్ ఉన్నా మా వాడు సేఫ్లో ఉంటాడులే అని చెప్పి మీరు కనుక రిలాక్స్ అయితే మీరు కింద పడిపోతాడు డబ్ 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 అని. ఎందుకంటే ఇది 24 గంటల ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఎవరి ఫ్యాన్స్ లేదంటే ఎవరి టీమ్స్ వాళ్ళు ఓట్లు ఎన్ని కావాలంటే నేర్చుకొని ట్రై చేస్తూనే ఉంటారు. సో ఇది ఒక అలుపెరగని పోరాటమే వారం మొత్తం. సో సేఫ్లో ఉండే పొజిషన్ అయితే ఏది ఉండదు, ఎవరికి సేఫ్ అనే పొజిషన్ ఉండదు. ఒకళ్ళిద్దరు తప్పితే, కంటెస్టెంట్స్కి భారీగా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు తప్పితే. అదర్వైజ్ ఎవరైతే మీరు ఫ్యాన్స్ ఉన్నారో, మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్లు గుద్దుకుంటూనే ఉండండి, సరేనా? సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వారం ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరి ఫ్యాను, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అది కామెంట్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీరు రాము ఫ్యాన్ అనుకోండి, లేదా సుమన్ శెట్టి ఫ్యాన్ అనుకోండి. నేను సుమన్ శెట్టి ఫ్యాన్ని, నేను ఇలా పలానా వ్యక్తికి చేస్తానని చెప్పండి. సో దట్ ఎవరి ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. దాంతోపాటు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఇంకా లెట్స్ స్టార్ట్. ఒకటి చెప్తాను, ఆడియన్స్లో కొద్దిగా కామనర్స్ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో అది తగ్గిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే టార్గెట్ అనేది తగ్గిందేమో అనిపిస్తుంది. అదర్వైజ్ ఆ ఓటింగ్ చూస్తూ ఉంటే ఇంతకు ముందు ఉన్నంత ఇప్పుడు లేదేమో అని చెప్పి. ఇంకోటి యూట్యూబ్లో ఒకలా ఉంటుంది, నెక్స్ట్ సోషల్ మీడియా పోల్స్లో ఒకలా ఉంటుంది. సోషల్ మీడియా పోల్స్లో ఎక్కడ చూసుకున్నా శ్రీజ, హరీష్ డౌన్లో ఉన్నట్టున్నారు. ఒకసారి చెప్పేసుకుందాం ఎందుకు. సో సంజన గారు టాప్లో ఉన్నారు, ఇది నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఈ వారం మొత్తం ఆవిడ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఆ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఆవిడ టాప్లోనే ఉంటారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఫ్లోరా గారు ఉన్నారు. ఇది కరెక్టేనా భయ్యా అంటే ఇక్కడ తేడా కొడుతుంది ఫ్లోరా గారి విషయంలో, చెప్తాను అండి. సో ఫ్లోరా గారు ఇందులో సెకండ్లో ఉన్నారు. థర్డ్ దివ్య, 4th రీతు, 5th శ్రీజ, 6th హరీష్. సో శ్రీజ, హరీష్ గారు ఇద్దరు బాటంలో ఉన్నారు. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ కూడా పెద్ద ఏం లేదు. వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే రీతుకి ఒక 2% ఎక్స్ట్రా డిఫరెన్స్ ఉంది. ఇది ఏంటంటే ఇది ఇప్పటివరకు ఉన్నట్లో పెద్ద పోలు, ఒక 60,000 ఎన్నో ఓట్లు ఉన్నాయి ఇందులో. ఇది ఒక పెద్ద పోలు. కానీ మనం ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అలాంటి వాటిలో చూస్తే సంజన గారు, శ్రీజ టాప్లో ఉంటున్నారు. బాటం వచ్చేపటికి ఫ్లోరా, హరీష్ గారు వీళ్ళందరూ ఉంటున్నారు. సో దివ్య కొన్ని చోట్ల కింద ఉంటున్నారు, దివ్య కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్లో ఉంటున్నారు. సో రియల్గా ఎలా ఉండొచ్చు ఏంటి, నిజంగా కామనర్స్ మీద ఆడియన్స్కి ఏదైతే వ్యతిరేకత అన్నది ఉందో అది ఏమైనా తగ్గిందా అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే తగ్గినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న గేము, మొన్న గేము, దాని తర్వాత సెలబ్రిటీస్ చేసే మిస్టేక్స్, వాళ్ళు చేస్తున్న ఈ అన్నెసరీ సాక్రిఫైజెస్, వాటితో పోల్చుకుంటే వీళ్ళు కూడా బెటరే కదా. అలాగే అరుపులు అన్నవి ఎవరు చేయట్లేదు. ఈరోజు తనుజ గారు ఉన్నారు, ప్రోమోలో చూసి తరుస్తున్నారు. నేను రాంగ్ అనట్లా, అరుపులు వీళ్ళ గోలా అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకున్నామో, సో గేమ్లో దిగిన తర్వాత ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో అండర్స్టాండింగ్, వాళ్ళని అర్థం చేసుకునే విధానంలో కొద్దిగా మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్గా అవ్వలేదు. సో వాళ్ళు ఎక్కడో చోట ఏదో ఒకటి చేయటం, దాని తర్వాత వీళ్ళు ఆడియన్స్ ఏంటి ఇలా చేస్తున్నారు అనుకోవటం అంత కామన్. అలా ఈరోజు గేమ్లో గెలిచేదానికన్నా కూడా ప్రోమోలు చూస్తుంటే ఎక్కడో చోట విధానంలో రాంగ్ ఉంది, ఎవరో ఒకరు రాంగ్ చేస్తున్నారు, రాంగ్ అవుతారు అని అనిపిస్తుంది నాకు. ఆ వైబ్ వస్తుంది. చూద్దాం, ఎవరు రాంగ్ అవ్వకూడదని కోరుకుంటాను కానీ. సో చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది లైవ్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఉన్నవాళ్ళు ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఇది మిస్డ్ కాల్స్ డేటా కాదు. మిస్డ్ కాల్స్ డేటా మాత్రం కొద్దిగా అది ఎవరు చెప్పలేని పరిస్థితే ఉంటుంది మ్యాక్సిమం. ఇది హాట్స్టార్లో ఇలా ఓటింగ్ ఉండొచ్చు ఈ రేంజ్లో. ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి అసలు కాంపిటీషనే లేకుండా ఓటింగ్ ఉందా అంటే లేదు భయ్య. సోషల్ మీడియాలో ఉన్న కామెంట్స్ అంత రేంజ్లో ఓటింగ్ అయితే లేదు. ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ, నాకు తెలిసింది చెప్తున్నా. నేను రాంగ్ అవ్వచ్చు కూడా, బట్ అంత అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత లేదు. ఒక 25%,
ఓ 27% ఆ రేంజ్లోనే ఉంటుంది. దాని తర్వాత సంజన గారి తర్వాత శ్రీజ సెకండ్ ప్లేస్లో ఉంది. ఎక్కడైతే మనం అన్ని చోట్ల పోల్స్లో చూస్తుంటే ఎక్కడైతే బాటంలో ఉన్న శ్రీజ, ఇక్కడ బాటం నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న శ్రీజ ఇక్కడ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. సైలెంట్ ఓటింగ్ జరుగుతుందంటే జరుగుతుందేమో, సోషల్ మీడియాలో ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఓటింగ్లో కనిపించట్లేదేమో. సో జరుగుతుంది. బట్ ఆవిడకి సంజన గారికి ఆవిడకి కొద్దిగా డిఫరెన్స్ ఎక్కువే ఉంది, అది కూడా చెప్తాను. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే, దివ్య వచ్చింది ఒక వారమే అయినా దివ్య మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మద్దతు కూడగట్టుకుంది. అది గేమ్ ప్లాన్ అనుకోండి, లేదంటే ఆవిడ మాట్లాడిన విధానం అనుకోండి, లేదంటే ఇప్పుడు సంజన గారు ఇది కూడా ఉంటుంది. సంజన గారికి ఆపోజిట్గా నుంచుంది కాబట్టి తనూజ గారి ఫ్యాన్స్, బర్నీ గారి ఫ్యాన్స్ వాళ్ళు ఎవరైనా వేస్తూ ఉండొచ్చు, సరేనా. అలాగే ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్ సంజన గారికి వేస్తూ ఉండొచ్చు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దివ్య శ్రీజకి ఓట్లు వేస్తూ ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? సో అలాగా ఈ పెద్ద మెయిన్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్లో లేకపోయేవాటికి, నామినేషన్స్ లేకపోయేవాటికి వాళ్ళ ఓట్స్ అన్నవి వీళ్ళకి పడుతున్నాయి. కానీ వీళ్ళ ఓటింగ్ అంత సీరియస్గా ఉండదు. ఈ ఫ్యాన్స్ తనుజ గారి ఫ్యాన్స్ అంత సీరియస్గా తీసుకొని వీళ్ళందరికీ వేయరు. నిదానమే ప్రధానం అంటే వేస్తారు, ఉంటే వేస్తారు. వాళ్ళు ఖాళీ ఉండి దొరికింది హాట్స్టార్ ఓపెన్ చేసి ఓటు బటన్ కనిపించింది ఓపెన్ చేసి వేసేస్తారు. అంతే తప్పితే తనుజ గారు ఉన్నప్పుడు వాళ్ళెంత ఇదిగా వేస్తారు, సుమన్ శెట్టి గారు ఉన్నప్పుడు వాళ్ళెంత పోరాడేస్తారు, అంత పోరాటం అంత చూపిరు, అంత ఆరాటం చూపిరు, అవసరం లేదు మరి వాళ్ళకి. సో ఇదేదో కామెడీగా వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి టార్గెట్ చేద్దాం, వీళ్ళని టార్గెట్ చేద్దాం, వాళ్ళకి ఇప్పుడు సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ అందరూ హరీష్ అన్న ఓవర్ చేసి వాష్రూమ్లో అని చెప్పి తీసేద్దాం అన్నట్టు అలాగా సరదాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ దివ్య శ్రీజ సెకండ్ ప్లేస్ కోసం తెగ పోరాడుతున్నారు, మామూలుగా కాదు. వీళ్ళందరికీ గట్టి ఓటింగ్ పడుతుంది. ఇది చూస్తే కొద్దిగా ఓకే పర్లేదు, వీళ్ళకి కూడా కొంచెం ఓటింగ్ కూడగట్టుకుంటున్నారు, మద్దతు కూడగట్టుకుంటున్నారని. అంటే ఏమైందంటే ఎక్కువ మందికి ఫ్యాన్స్ అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతే అప్పుడు గేమ్ అన్నది వన్ సైడెడ్గా అవ్వకుండా ఉంటుంది. అంటే మనం ఒక 10 వారాలు 12 వారాలు వచ్చే వరకు కూడా మనం ఆడియన్స్లో డిస్కషన్లు జరుగుతుంది, మా వాళ్ళు కరెక్ట్ అని. అది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో జరిగింది. నేను కూడా ఈక్వల్గా ఇక్కడ డబ్బులు తిరగచ్చు అనమాట. ఆ ఇష్యూలు ఆల్ రైట్ అంటే మిగతా వాళ్ళందరూ మనల్ని వేసేసుకోవచ్చు, పర్లా. ఐ ఎంజాయ్ ఇట్. బూతులు లేనంతకాలం ఓకే, ఎవరి ఒపీనియన్స్ అనుకుంటే ఎక్కువ ఒపీనియన్స్ ఉండాలి, వన్ సైడెడ్ ఒపీనియన్స్ కాకుండా ఎక్కువ ఒపీనియన్స్ ఉంటే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అదనమాట. అప్పుడు ఎక్కువ మంది చూస్తారు ఏంటి ఎలా ఉంది, నా ఒపీనియన్ ఎవరితో మ్యాచ్ అయింది ఏంటి అని చెప్పి. సో ఇది నెక్స్ట్ 4th ప్లేస్లో రీతు ఉంది. రీతు నిజంగా కొద్దిగా సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మాయికి బయట లాస్ట్ వీక్ ఆ ముందు వారం జరిగిన హడావుడికి సోషల్ మీడియాలో ఎక్కడ డమాల్ అని అంటదేమో అనుకున్నా కానీ బట్ గేమ్తోనే అమ్మాయి నిలదొక్కుంది, గట్టిగా ఆడుతుంది. ఆ అమ్మాయికి ఉన్న మెయిన్ నెగిటివ్ ఇప్పుడు కూడా కూర్చొని మరొకటి క్రీములు రాస్తూ ఉంది. పక్క నుంచి ఇమాన్యుల్ నన్ను కూడా ఇలా చూసుకుని ఒక అమ్మాయిని పంపించండి బిగ్ బాస్ అంటా ఉన్నాడు. సో ఆ అమ్మాయికి అది నెగిటివ్. ఇంకా వాళ్ళ రిలేషన్షిప్ అంతే, మేము ఫ్రెండ్స్ లేదంటే ఇంకోటో, అది ప్యూర్ బాండే, ఇది ఏదో కాంటెంట్ కోసం చేసింది కాదు అని చెప్పి మార్చుకోమన్నా ఇంక ఇది మార్చుకోం, మేము ఇంతే, మీరు కరెక్టే, మీ తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడాలి అన్న దూరంలో ముందుకెళ్తున్నారు. ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం, అలాంటి కప్పుల్లో కూడా చూసాం. సో అలాగే ముందుకెళ్తున్నారు తప్పితే దీనికి వెనకడిగేసేది ఉండదు. అది ఎవరికైనా నచ్చకపోతే ఆ కాంటెంట్ని చచ్చినట్టు చూడాల్సిందే తప్పితే మీకోసం ఏమి ట్రిమ్ చేసి ఏమి వేయరు. సో ఇది కొనసాగిద్ది. తప్ప రైటా అన్నది ఇంకా మనం డిసైడ్ చేసే పొజిషన్లో లేవు, అది ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి ఇంకా దాంతోపాటు మనం కూడా ముందుకెళ్ళటమే. ఎక్కడైనా ఓవర్ అయితే ఆ పులిహార అనేది మన ఇక్కడ దద్దోజనం వడపప్పు కలిపి ఇక్కడ మనం వడ్డిచ్చేద్దాం. అదర్వైజ్ ఓకే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనుకుంటే వెళ్ళిపోవటమే మనం ముందుకి. బట్ రీతుకి అది గనక లేకపోయింటే రీతు సెకండ్ ప్లేస్లో ఉండి ఆశ్చర్యపోయేవాడిని కాదు. ఆ రేంజ్ పోరాటం చూపించింది అమ్మాయి, గట్టిగా ఆడింది. ఈరోజు కూడా గట్టిగా ఆడిద్ది అంటున్నారు, చూద్దాం. నెక్స్ట్ హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్. ఫ్లోరా గారు బాటమ్ 2లో ఉన్నారు. అదేంద్రా స్వామి, ఫ్లోరా గారు టాప్లో ఎందుకు లేరు? టాప్లో ఉండాలి కదా, ఎక్కడ చూసినా పోల్స్లో టాప్లో ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే దిస్ ఈజ్ ద రియాలిటీ అని నాకు అనిపిస్తుంది. సంజన గారు కూడా ఉండేపాటికి ఏంటంటే, సంజన గారు ఇంతకుముందు లేనప్పుడు ఏంటంటే ఫ్లోరా గారికి ఓట్లు పట్టడం, మిగతా ఫ్యాన్స్ ఓట్లు పట్టడం, ఈ కాంబినేషన్ టార్గెట్ చేస్తే ఓటింగ్ చేయడం, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి వీళ్ళని ఎలిమినేట్ చేయడం ఓటింగ్ చేయడంతో ఫ్లోరా గారు పైన కొనసాగుతూ ఉన్నారు. బట్ సడన్గా ఒక డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఆవిడ గేమ్ ఆడట్లేదా అంటే మన నామినేషన్స్లో ఆవిడ పాయింట్స్ పెట్టడం కానీ అంతా బాగుంది. బట్ టాస్క్లో ఆవిడ బలం చూపించలేకపోతాను. ఆవిడ వెనకాల నుండి ఆడటమే కానీ అందరు అమ్మాయిలాగా వెళ్ళి ఆడలేకపోతారు, ఇంజరీలు అవుతాయని భయం ఉండొచ్చు. మేజర్ మిస్టేక్ నాకు కూడా నచ్చింది, నేను చెప్తాను చూడండి. అదేంటి అంటే సంజన గారికి తోకలా ఉండటం. తనుజ గారి విషయం రైటే, ఆవిడకి ఒక అసిస్టెంట్ లాగే ఆవిడ వెనకాల తిరుగుతున్నారు, ఆవిడేం చెప్తే చేస్తున్నారు. నేను దొంగతనం కూడా ఆవిడకి అన్నెసరీ అది, కానీ ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు అందులో. ఆవిడ తీసుకెళ్ళి పెట్టడం ఉంది, సంజన గారు కూడా తీసుకెళ్ళి పెట్టచ్చు కావాలంటే, సంజన గారు కూడా ఇవ్వచ్చు కదా. ఆవిడ ఇన్వాల్వ్ చేస్తారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆవిడ వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే మేబీ సంజన గారితో నేను కనిపిస్తున్నాను, సంజన గారితో నేను వినిపిస్తున్నాను, సంజన గారితో నేను సర్వైవ్ అవుతాను, అదొక చిన్న ఇన్స్టింక్ట్ అవ్వచ్చు. వీళ్ళకి ఏంటి అంటే కప్పు కొట్టాలి, టాప్ వెళ్ళాలని ఉండదు. ఒక 5-6 వారాలు ఉన్న చాలు, ఒక 7-8 వారాలు ఉన్న చాలు, మినిమంగా 15-20 లక్షలు ఏదో వస్తాయి, అవి తీసుకుందాం అన్న భావనలో ఉంటారు. తప్పు లేదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సర్వైవల్ కోసం ఇలా ట్రై చేస్తారు.
ఆ సర్వైవల్ కోసం ఇలా ట్రై చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇండివిజువాలిటీ అన్నది ఎలివేట్ అవ్వదు, అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఇలా వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తూ ఓట్లేయడం తప్పితే సొంతంగా అభిమాన సంఘం అన్నది రాదనమాట. సో మా అన్న తోపు దమ్ముంటే ఆపు ఆ ఊపు రాదు. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు కామెంట్స్ కానీ ఏం కనిపించవు, అంటే మామూలుగా పెట్టుకునే వాళ్ళు పెడతారు కానీ ఎక్కువ ఊపు ఏదైతే ఉందో పోల్స్లో కనిపించే ఊపు రియల్ టైంలో కనిపించదు. సో అందుకని ఫ్లోరా గారు వెనకబడ్డారు. ఆవిడ తర్వాత హరీష్ గారు బాటంలో ఉన్నారు. హరీష్ గారు చేతులారా చేసుకున్నారనే అనిపిస్తుంది నాకు. టాస్క్ ఆయన ఎంత కష్టపడి ఆడాడు. ఇప్పుడు సంజయ్ గారితో మాట్లాడకపోవటం విషయం కాదు, మిగతా వాళ్ళతో అంటే మనుషులు వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు ఇంతే అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మన గేమ్ మనం ఆడుకోవాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్లో ఏమవుతుందంటే ఎవరైనా నన్ను ఒకళ్ళు ఒంటరిగా కూర్చొని నన్ను అందరూ దూరం పెట్టలేదు నీళ్ళు నాకు నచ్చలేదని చెప్తుంటే అదొక సింపతి కార్డు కార్నర్ కార్డు ప్లే చేస్తున్నట్టు ఉంటుంది. ఆ రోజులు పోయినాయి. అన్లెస్ అంటిల్ జెన్యున్గా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసి మీకు అది ఆడియన్స్ కనిపిస్తే తప్పితే ఇది కనెక్ట్ అవ్వని గేమ్ ప్లాన్. ఒకవేళ గేమ్ ప్లాన్ అయితే మాత్రం ఆ హ్యూమర్ అన్న చెప్పారు మేడం, అది కనుక ఆయన తీసుకొని దాంతో అందరితో కలిసి ఇప్పుడు సంజయ్ గారితో కలపైనా పర్లేదు, ఎందుకంటే ఆవిడ 2 times ఇన్సల్ట్ చేశారు కాబట్టి అది అలాగే ఉంచొచ్చు. అది బాగుంది నాకు. ఇన్ఫాక్ట్ ఆ స్టాండ్ ఆవిడతో కలవనన్న స్టాండ్. మిగతా వాళ్ళతో ఆ రేంజ్ ఇష్యూ లేవు. వాళ్ళు నాకు స్టాండ్ తీసుకోవట్లేదు, వీళ్ళు నాకు స్టాండ్ తీసుకోవట్లేదు అని ఎందుకు తీసుకోవాలి? సొసైటీ అలాగే ఉంటుంది. ఎక్కడో కానీ ఎవరో కానీ తీసుకోరు అలాంటివి. దాని నుంచి నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. ఆ పాయింట్ రైస్ చేసి వదిలేసి ముందుకెళ్ళాలి తప్పితే అక్కడే ఉండిపోతానంటే ఎలాగా? తనుజ గారు ఉన్నారు, నాన్న స్టాండ్ తీసుకోలేదు, నాన్న స్టాండ్ తీసుకోలేదు, 2 రోజులు ఉన్నారు, వదిలేసి దాంతో కలిసిపోయారు. నేను నైట్ నాన్న పట్టించుకోవట్లేదు అని చెప్పి ఊరికి అన్నారు. జస్ట్ కిడ్డింగ్ అని చెప్పి చెప్తున్నారు రాత్రి అన్సీన్ ఎపిసోడ్లో. మీరు అన్సీన్ ఉంటుంది దీనికి ముందు వీడియోస్ చూడండి, బాగుంటుంది. చెప్తున్నారు వచ్చి అమ్మ కదా కదమ్మా నువ్వే అమ్మ నాకు ప్రయారిటీ, దివ్యతో ఏదో మామూలుగా మాట్లాడుతున్నాను, ఏదో 2-3 పాయింట్లు చెప్పుకుంటూ ఉంటాం అంతే, అది ఇద్దరం ఒకరికొకరు డబ్బా కొట్టుకుంటాం అని చెప్పి ఆయన ఊరికి సరదాగా ఆయన ఊరికి అలా చెప్పేశారు. అయిపోయింది. దాన్ని ఇంకా సాధిస్తూ వారాలు వచ్చడం వల్ల ఆయనలో ఉన్న పాజిటివ్స్ ఏవైతే ఉందో, ఆయనలో ఉన్న స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్న గుణం ఏదైతే ఉందో అది రావట్లా బయటికి, అది ఎలివేట్ అవ్వట్లా. సో దానివల్ల ఆయన దెబ్బపడుతుంది. నాగార్జున గారు చాలా ఇష్యూలు చాలామంది రేపు నుంచోబెట్టారు. ఆయన ఈయనకైనా స్టాండ్ తీసుకున్నారు, తీసుకోలేదు కదా అంతే. ఆయన అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు మరి హరీష్ గారు అలా ఉండుతున్నారు మీకేం ప్రాబ్లం లేదని అడిగితే లేదండి అని వీళ్ళందరూ అప్పుడు చేయెత్తకపోతారు. అప్పుడు తెలుసుకుంది అది స్టాండ్ తీసుకోవడం తీసుకోపోవటం. సో ఆయన స్టాండ్ ఏంటో ఆయన గోల్ ఏంటో కానీ ఒక మంచి ఆపర్చునిటీని ఆయన చేతులారా పోగొట్టుకుంటున్నారు కునేసారి అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈసారి. సో ఈసారి అయితే మాత్రం నాకు మ్యాక్సిమం ఆ వైబ్ వస్తుంది హరీష్ గారని. అంటిల్ అన్లెస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అయితే, ఒక అద్భుతం అయితే తప్పితే సేవింగ్ కష్టమేమో. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా భయ్యా అంటే ప్రస్తుతానికైతే అలాంటి సిగ్నల్స్ ఏం కనిపించట్లేదు. ఉండదు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఫ్లోరా గారు హరీష్ గారికి దగ్గర ఓటింగ్ ఉంటే కనుక బిగ్ బాస్ టీం ఒక కాల్ తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరిని వచ్చితే మనకు మంచిది, ఎవరిని పంపిస్తే మంచిది అని చెప్పి. నిజంగా ఫ్లోరా గారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ బాటంలో ఉంటే హరీష్తో పోల్చుకుంటే ఏదో ఒకటి చేస్తారని అనుకోవాలి తప్పితే చెప్పలేండి. ఇద్దరులో ఇంకెవరైనా ఇంకా ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎవరికి ఇంకా తక్కువ వేస్తే వాళ్ళు తీసేయటం తప్పితే ఇద్దరు ఇంకా ఈక్వల్గానే కనిపిస్తున్నారు. ఎవరికైనా అన్యాయం అది ఇంకా, అంటే అలా మనం డిసైడ్ చేసిన బిగ్ బాస్ టీం డిసైడ్ చేసిన. సో ఇదన్నమాట సంగతి. ఈయనకి తోటి అడిషనల్గా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, అవి కలిపితే మళ్ళీ ఆర్డర్ చేంజ్ అయిపోవచ్చు. దీన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్గానే ఈ వీడియోని తీసుకోండి. మీ ఫేవరెట్స్కి మీ శక్తి కొలది మీరు ఎన్ని ఓట్లు వేయగలుగుతారో అన్ని ఓట్లు వేసుకోండి. అంతే చెప్తే ఆనంద్ గడి చెప్పాడు శ్రీజ సెకండ్ ఉందంట, ఆనంద్ గడి చెప్పాడు దివ్య టాప్ ఉందంట, అరే ఆడెవడో టాప్ యూస్ అబ్బాయి అంటే ఆడు చెప్పాడు సంజయ్ గారు తోపు దమ్ముని టాపులా ఉన్నారు, మనం ఏం చెయ్యవసరం లేదు, చక్కగా దసరా సెలవులు పెట్టుకొని జగ పండగ తీసుకొని పడుకుని పోదాం, సినిమాలు చూసుకుందాం అనుకుంటే మాత్రం మొత్తం డౌన్ఫాల్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఏమంటారు ఎలిమినేషన్ జరిగిద్ది అనమాట. సో అది సంగతి. ఐ హోప్ మీరు అందరూ పండగ బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో చికెన్లు మటన్లు అన్నీ. అదే మర్చిపోయాను, October 2 కదా. అంటే మేము మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు తినరు అనమాట గురువారం, కానీ మా అత్త వాళ్ళు తింటారు. సో వాళ్ళు మాకు పంపించారు, మేము తినేసాము. ప్రస్తుతానికి మేము సండే చేసుకుంటాం ఫ్రెండ్స్ పండగ. ఆ రోజు కోడిని మేకని అన్నిటిని నడిచేవి పరిగెత్తేవి ఈదేవి ఎగిరేవి అన్నీ ఆ రోజు వేసేయటమే ఒకేసారి. అదనమాట సంగతి. సో పండగ హ్యాపీగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. లైవ్లో టాస్క్ స్టార్ట్ అవబోతుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే. లైవ్ చూశాను, పెద్దేం పాయింట్స్లో మళ్ళీ ఇంకోసారి చూస్తాను, మార్నింగ్ కొద్దిగా మిస్ అయ్యాను. అది చూసి ఏమైనా ఉంటే లైవ్ వీడియో కూడా చేస్తాను ఈరోజు, ఎలాగో హాలిడేనే. దాని తర్వాత ఇంక మళ్ళీ ఆ ప్రోమోలు వస్తున్నాయి, ఏం అర్థం కావట్లేదు అనాలిసిస్ చేద్దామంటే అందులో నేను మునిగిపోయి మీ చేత దుబ్బులు తింటాను చెప్తే నాకేం అర్థం కానప్పుడు నేనేం చేస్తాను, ఎవరు తప్పు ఎవరు రైట్ ఏం అర్థం కావట్లేదు. సో టాస్క్ ఇస్తే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.